శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సమీక్ష. త్రిమూర్త్యాత్మకుడు, త్రైలోక్య పూజ్యుడు, అత్యంత మహిమోపేతుడు, ఆది గురువు అయిన శ్రీ దత్తప్రభువు మానవాళికి తత్వజ్ఞానం కలిగించుటకు, వారిని అజ్ఞానము నుండి రక్షించుటకు జగద్గురువుగా అవతరించి సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమైనారు. భక్త రక్షణకై శ్రీ దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభునిగా పిఠాపురంలోను, నృసింహ సరస్వతిగా కరంజా గ్రామంలోను, మాణిక్య ప్రభువుగా లాద్వంతి గ్రామంలోను, స్వామి సమర్థగా అక్కల్కోటలోను, శ్రీ సాయిబాబాగా షిరిడీలోనూ అవతరించారు. వీరిని దత్త పంచకమని పేర్కొంటారు. గురు చరిత్రలో శ్రీ దత్తుని మొదటి అవతారమైన శ్రీపాదుని చరిత్రను 5 అధ్యాయాలలో తెలపడం జరిగింది. శ్రీపాదులు ఉద్భవించినది మొదలుగా వారి అవతార సమాప్తి వరకు కురోపురంలో జరిగిన వారి జీవిత చరిత్రను, లీలలను వర్ణిస్తూ ఇటీవల శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం అనే గ్రంథము వెలుగులోనికి వచ్చింది. శ్రీపాదుని సమకాలికులైన శ్రీమాన్ శంకర భట్టు ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. 14వ శతాబ్దంలో జరిగిన విశేషాలు ఇవి. తరువాత 2001 సంవత్సరంలో దాని తెలుగు ప్రతిని శ్రీమాన్ మల్లాది గోవింద దీక్షితులు శ్రీపాదుని జన్మస్థలమైన పిఠాపురంలో పిఠాపుర సంస్థానానికి అందచేశారు. ఈ ఉద్గ్రంథంలో శ్రీపాదుని అద్భుత విశేషాలు, బాల్య దశలోని వారి లీలలు, ముక్తిని ప్రసాదించే పరమార్థ సాధనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఈ పుణ్యగ్రంథము భక్తుల హృదయాలను ఆకర్షించే పవిత్ర గ్రంథము అనటంలో అతిశయోక్తి లేదు. ఈ గ్రంథాన్ని నేను 10-15 పర్యాయాలు పారాయణ గావించి పునీతను అయ్యాను. ఈ పవిత్ర గ్రంథాన్ని శ్రీమతి ప్రసన్న కుమారి శ్రీపాద దత్తుని ప్రేరణతో, కరుణానుగ్రహాలతో, భక్తి భావోద్రేక పూరితయ్యై సంక్షిప్తంగా సులభ శైలిలో సంకలనం చేసి భక్తులకు అందిస్తున్నది. ఈ సంక్షిప్త గ్రంథము సర్వాంగ సుందరంగా, భావయుక్తంగా, చక్కటి శైలితో, భాషా పరిజ్ఞానంతో కూడిన వాడుక భాషలో చదువుటకు తేలికగా ఉండి చదవగానే సులభంగా అర్థమయ్యేటట్లు ఉంది. ఈ పవిత్ర సంక్షిప్త శ్రీపాదుని చరిత్రను ప్రతి భక్తుడు చదివి ధన్యులు అవగలరని విశ్వసిస్తున్నాను. ఈ గ్రంథాన్ని అందించిన ప్రసన్న కుమారికి ఇది ముక్తిప్రదమని భావిస్తున్నాను. తమ కరుణా కటాక్షాలతో శ్రీపాదులు సదా ఈమెను కాపాడుగాక అని మనస్ఫూర్తిగా ప్రసన్న కుమారిని ఆశీర్వదిస్తున్నాను. భక్తులు ఈ గ్రంథాన్ని చదివి పునీతులు అగుదురుగాక, 4 పురుషార్థ ఫలములను పొంది ధన్యులు అగుదురుగాక. శ్రీ సాయి అనుగ్రహ రచయిత్రి శ్రీమతి M.K. దుర్గాంబ, సికింద్రాబాద్. ముందు మాట. పలికడిది భాగవతమట, పలికించటి వాడు రామభద్రుండట అని మహాభక్తులు కవీశ్వరులు అయిన పోతనగారు చెప్పినట్లే శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథకర్త శ్రీ శంకర భట్ట గారు కూడా ఆ గ్రంథ ప్రారంభంలోనే శ్రీచరణుల దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవాన్ని వర్ణించుటకు మహామహా పండిత వరేణ్యులకే అసాధ్యమైన పరిస్థితులలో ఎంతమాత్రమూ విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి దివ్యాజ్ఞ ప్రకారమే అని, దివ్యాశీసుల వలన అని వినయపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను అని వ్రాశారు. ఈ మహాపవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో పారాయణం చేసినా విశేష ఫలం లభిస్తుంది. తమ చరితామృతాన్ని అనువదించుటకు యోగ్యత కలవారిని తామే ఎన్నుకుంటామని, ఈ గ్రంథాన్ని అనువదించే సమయాలలో అనువాదుకునిపై
తమ విశేష కృపాదృష్టి ఉంటుంది అని ఆ మహాప్రభువులే సెలవిచ్చారు అని భాస్కర పండితులు 44వ అధ్యాయంలో చెప్పారు. ఇది వాస్తవికంగా జరిగిన అద్భుతమైన చరిత్ర, దత్తుని లీలామృతం. దానిని అందరికీ అర్థమయ్యేలా నా శైలిలో వ్రాయడానికి చేసిన ప్రయత్నం మాత్రమే నాది. స్ఫూర్తి, ప్రేరణ, అనుగ్రహం ఆ అంతర్యామిది. ఈ అపూర్వ అలభ్య యోగాన్ని స్మర్తృగామి దత్తప్రభువులు ఎంతో కరుణతో నాకు 3 మార్లు ప్రసాదించారు. మొదటగా నేనెవరో కూడా తెలియకపోయినా శ్రీ మల్లాది గోవింద దీక్షితులు మామయ్య గారు, పెద్ద చిన్న అనే వయోభేదం లేకుండా అందరూ వారిని మామయ్య గారు అని, మామాజీ అనో పిలిచేవారు. నాకు ఫోన్ చేసి ఈ దివ్య గ్రంథాన్ని హిందీలోకి అనువదించమని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యానందాలు కలిగాయి. కాని ఆ పరతత్వ లీలా వైభవాన్ని వర్ణించే విజ్ఞత, అర్హత నాకు లేవేమో అన్న సందేహాలతో పిఠాపురంలో వారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నిన్ను శ్రీపాదులే ఎన్నుకున్నారు అంటూ వారు నా వెన్ను తట్టి నన్ను అనువాదానికి ప్రోత్సహించారు. అడుగడుగునా నాకెంతో చేయూతని, సూచనలను ఇచ్చారు. ఆరోగ్యం బాగుండక హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వారు నా సందేహాలకు జవాబులను ఇస్తూ ఉండేవారు. హిందీ ప్రచురణ జరిగిన తర్వాత ఇంగ్లీష్ భాషలోనికి కూడా అనువదించమని వారు నన్ను అడిగారు. అడగకుండానే నాకు ఇటువంటి వరం ప్రసాదించి నాతో శ్రీకారం చుట్టించిన దీక్షితుల మామయ్య గారికి నా కృతజ్ఞతలను ఎలా చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అటు తరువాత అనుకోకుండా నన్ను కలిసిన చాలామంది తెలుగువారు ఈ గ్రంథాన్ని చదవాలని, పారాయణం చేయాలని ఎంతగానో ఉన్నా సమయాభావం, పనుల ఒత్తిడి వల్ల చదవలేకపోతున్నామని, సాయిబాబా పారాయణ గ్రంథంలా దీన్ని కూడా సంక్షిప్తంగా వ్రాస్తే మాలాంటి ఉద్యోగస్తులకు వీలుగా ఉంటుంది, మీరలా ఎందుకు వ్రాయకూడదు అని నన్ను అడగటం జరిగింది. అందువల్ల మొదటగా తెలుగులో సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వ్రాసిన తరువాత ఇంగ్లీషులోకి కూడా ఎబ్రిడ్జ్ చేసి అనువదించటం జరిగింది. ఇలా తమ చరితామృతాన్ని 3 పర్యాయాలు నా చేతిలో పెట్టి ఆ దత్తభగవానులు నిషిద్ధ పదార్థములచే రోగములు కుదుర్చుట అనే విషయంలో నాకున్న సందేహాన్ని దూరం చేశారు. ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ పనిలో పరోక్షంగాను ప్రత్యక్షంగాను నాకు సహకరించిన నా వారందరికీ నమఃపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ పవిత్ర గ్రంథ సంక్షిప్తీకరణలో నా వల్ల ఎక్కడైనా ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే నా తప్పులను పెద్ద మనసుతో మన్నించమని దత్తభక్తులకు, సహృదయులైన పాఠకులకు సవినయంగా మనవి చేస్తూ ఆ పరమాత్మని అపార అనుగ్రహానికి శతకోటి నమస్సుమాంజలులు అర్పిస్తూ శ్రీమతి ప్రసన్నకుమారి. మల్లాది గోవింద దీక్షితులు గారితో నా అనుభవాలు. 2000 సంవత్సరంలో మా అన్నగారైన డాక్టర్ శివప్రశాంత్ గారితో కలిసి అనుకోకుండా కురవపురం వెళ్ళటము, అక్కడ గురుచరిత్ర పారాయణం చేయటము, ఆ రాత్రి భగవత్ సాన్నిధ్యంలో గడపటము జరిగింది. ఇప్పుడు శ్రీపాదుల లీలలు సంపూర్ణంగా చదివి తెలుసుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచిస్తే నా పారాయణ అంతర్మథనలకు శ్రీచరణులు నాకు ఇచ్చిన వరమే నా కుర్వపుర యాత్ర, శ్రీవారి దర్శనం కాబోలు అని అనిపిస్తుంది. 2007లో గాయత్రి హోమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ మా మిత్రుని ఇంట్లో మొదటిసారిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథాన్ని చూశాను. మొదటి అధ్యాయం చదివిన వెంటనే పిఠాపురం వెళ్లి అక్కడ ఆ పుస్తకం కొనుక్కొని అక్కడే ఉండి 3 రోజుల్లో పారాయణం పూర్తి చేసుకుని వచ్చాను. ఇందులో చర్చించని విషయం అంటూ ఏదీ లేదు. కాణాద కళ సిద్ధాంతం నుండి ప్రారంభిస్తే రసాయనిక, వృక్ష శాస్త్రాలు, ఖగోళం, జన్యు శాస్త్రము, ఇప్పుడు కొత్తగా ఊపునందుకుంటున్న నకారాత్మక సకారాత్మక స్పందనలు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో చర్చింపబడ్డాయి. 2008లో నేను మా అన్నగారు కలిసి సప్తాహ పారాయణకు పిఠాపురం వెళ్ళాం. మా రాకని మామయ్య గారికి అలా పిలిచేంత చనువు వారు మాకు కలిగించడం మా అదృష్టం. ముందుగానే తెలియచేశాము. ఆ వారం రోజులు జీవితంలో మరువలేనివిగా మిగిలిపోయాయి. సాయంత్రాలు కుక్కుటేశ్వర ఆలయంలో కూర్చొని ఎన్నో వేదాంత విషయాలను తెలుసుకునే వాళ్ళం. అప్పుడే దీక్షితులు గారు
ప్రసన్న కుమారిని ఆ గ్రంథాన్ని హిందీలోకి తర్వాత ఇంగ్లీష్లోకి అనువదించమని నిర్దేశించటం జరిగింది. శంకర భట్టు గారిచే సంస్కృతంలో రచింపబడి తరువాతి తరాలలో తెలుగులో అనువదింపబడిన ఈ గ్రంథము 33 తరాల వరకు, అంటే మల్లాది గోవింద దీక్షితుల వారి హయాం వరకు సర్వదా సర్పరాజంతో రక్షింపబడుతూ ఉండేదట. అయితే ఆ పురాతన ప్రతి ఎంత శిథిలావస్థలో ఉన్నది అంటే ముట్టుకుంటే చినిగేలా ఉన్నదట. దాన్ని సంస్కరించి కాపీ చేయడానికి 3 సంవత్సరాలకు పైగా పట్టిందని దీక్షితుల మామయ్య గారు చెప్పారు. చాలామంది ఈ పుస్తకంలోని భాష మాకు అర్థం కావటం లేదనో, చాలా పెద్దగా ఉందనో, చదవడానికి సమయం లేదనో మాతో చెప్పటం జరిగింది. మరికొంతమంది ఇది మాకు అర్థమయ్యే సరళ భాషలో సంక్షిప్తంగా వ్రాస్తే చదవగలుగుతాము, చదవాలని అభిలాష ఉన్నా చదవలేకపోతున్నాము అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. ప్రసన్న కుమారి ఈ గ్రంథాన్ని సంక్షిప్తీకరించటంలో దత్తభక్తులకు సరళ భాషలో ఈ పుస్తకం పారాయణం చేయడానికి వీలుగా ఉన్నది. ఈ గ్రంథాన్ని చిన్న పెద్ద అందరూ చదివి అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతూ అన్ని రకాలుగా పుణ్యము, సఫలత, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని ఆశిస్తూ శ్రీ సాయిరాం, సికింద్రాబాద్. శ్రీ శంకర భట్టు సామీప్యముక్తి. 2-3 గంటలు క్యూలో కాళ్ళు పీక్కుపోయేలా నిల్చొని సెక్యూరిటీ వాళ్ళ బెదిరింపులు, పూజార్ల హెచ్చరికలు, తోటి భక్తుల తోపులు గట్రా లేకుండా 2 నిమిషాలు విగ్రహం ముందు నిల్చొని నిశ్చలంగా దండం పెట్టుకోగలిగితే గుడి నుంచి బయటికి రాగానే అబ్బా ఎంత అదృష్టమో అని సంబరపడిపోతాం మనం. మన వంతు రాగానే మన వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేతిలోంచి పూలు గట్రా లాక్కున్నంత పనిచేసిన పూజారితో బిక్క మొహం వేసుకుని దీనంగా దేవుడి కాళ్ళ దగ్గర నుండి 2 పూలు ఇవ్వండి స్వామి అంటూ వేడుకుంటాం. ఆయన గారు మన మాట విన్నారో లేదో అని ఆదుర్ద. ఆయన కొద్దిగా వంగి పూల దగ్గర చేయి పెట్టగానే దేవుడు వెనక్కి వెళ్ళిపోయి ఇంతింతై వటుడింతింతై అన్నట్లుగా పూజారి విశ్వరూపం ధరించి మన కంటికి కనిపిస్తారు. గుప్పిటి నిండా పూలు తీసిన ఆయన ముఖంలో మనకు అందరూ దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఒక్క పువ్వు అడిగితే తండ్రి ఇన్ని ఇస్తున్నావా అంటూ భావుకులం అయిపోతాం. ఆత్రంగా భక్తితో దోసిలి చాపుతాం. ఇంతలో ఆ పక్కన పూజారి వీరితో ఏదో మాట్లాడటం మొదలు పెడతారు. ఈయన ముఖం అటు, చేతులు ఇటు పెట్టి ఆ పూలేవో మన వెనకాలనో పక్కనో ఉన్న వాళ్ళ చేతిలో పెడతారు. అయ్యో అనుకుంటూనే, తానొకటి తలచిన దైవం ఒకటి తలుచును అనుకుంటూనో బాధపడుతూనే మనసు సరిపెట్టుకుంటాం. ఒకవేళ మన చేతికి ఆ పూలు వస్తే మన ఆనందానికి హద్దులే ఉండవు. మన కష్టాలన్నీ తీరిపోతున్నాయని, భగవంతుడు మనకు సంకేతం ఇచ్చారని ఉబ్బి తబ్బిబ్బు అవుతాం. అలాంటప్పుడు సాక్షాత్తు దత్తావతారమైన శ్రీవల్లభుల అనుగ్రహానికి పాత్రులై వారికి సమకాలికునిగా జన్మించటమే కాకుండా నిరాకారుడు, నిర్గుణుడు అయిన భగవంతుని సాకారంలో చూస్తూ వారి వద్దనే ఉంటూ వారికి సేవలు చేస్తూ వారి లీలలను కళ్ళారా చూస్తూ వారి ఆజ్ఞ మేరకు వారి చరిత్రను వ్రాసిన శంకర భట్టు ఎంత అదృష్టవంతులై ఉండాలి. 4 మంచి మాటలు వినడానికి, మంచి సాంగత్యానికి, పుణ్యతీర్థాలు చూడడానికి పెట్టి పుట్టాలి అంటారు. అలాంటప్పుడు సృష్టి స్థితి లయకారుడు, ఆద్యంతరహితుడు, నిర్గుణుడు అయిన భగవంతుడు అని గుర్తించడానికి కావలసిన మంచి గుణాలన్నీ కలిగి నేను నాది అనే అహంకారం నశించి మనలో ఉన్న భగవంతుని గుర్తించగలిగినప్పుడు భగవత్ సాక్షాత్కారం అయినట్లే అని అంటారు. అటువంటి నిరహంకార నిరామయ స్థితిలో ఉండి అడుగడుగునా వారి సూచనలు అందుకొని రక్షింపబడిన పుణ్యమూర్తి శంకర భట్టు గారితో కలిసి వారి అనుభవాలను ఎన్నిసార్లు విన్నా, చదివినా, ఎంతమందితో పంచుకున్నా కొత్తగానే ఉంటుంది. ఇది ఒకసారి చదివి పక్కన ఉంచే పుస్తకం కాదు. చిలికితే వెన్న వచ్చినట్లు చదవగా మనకే ఇందులోని కొత్త కొత్త విషయాలు తెలియచెప్పే పవిత్ర గ్రంథం. పదండి, మనం కూడా శంకర భట్టు గారితో కలిసి వారి కష్టసుఖాలను సమంగా అనుభవిస్తూ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ అన్ని యాత్రలు కాలినడకన చేస్తూ శ్రీపాదుల దర్శన స్పర్శన చర్చలతో తరించడానికి కర్ణాటక నుండి కురువపుర యాత్ర ప్రారంభిద్దాము.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.